నెల్లూరు నుంచి వర్షాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్, ఎలా ఉంది పరిస్థితి నెల్లూరులో వర్షాలకు సంబంధించి? పవన్, నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు వారం రోజుల నుంచి కూడా ఈ వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి. అయితే రాత్రి నుంచి కూడా బాగా ఎడతెరపు లేకుండా భారీ వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్ హిమాంశు శుక్లా ఎప్పటికప్పుడు అధికారులతోటి సమీక్షలు నిర్వహిస్తూ మొత్తం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూస్తే ఈ సముద్రంలో అలల ఉధృతి బాగా పెరుగుతుంది. తీవ్ర అల్పపీడనం ప్రస్తుతం కొనసాగుతుంది. అది వాయుగుండంగా తీవ్ర తుఫాన్గా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. నెల్లూరుకి వద్ద కూడా అది తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రధానంగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలల్లో వచ్చే తుఫాన్లు అతలాకుతలం చేస్తూ ఉంటాయి. ఈ అక్టోబర్ నెలలో వచ్చినటువంటి ఈ మొత్తం కూడా అల్పపీడనం తుఫానుగా మారి తీరం దాటితే పరిస్థితి ఏంటని జిల్లా వాసులందరూ కూడా భయాందోళన చెందుతున్నారు. సముద్ర తీరం వెంబటి సముద్రంలోకి ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళొద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సముద్రంలో ఎవరైనా వెళ్ళినటువంటి చేపల వేటకు వెళ్ళిన వాళ్ళందరినీ కూడా ఒడ్డుకు చేర్చారు. మరోవైపు బీచ్లు కాడ పోలీసు బందోబస్తు ముమ్మరం చేశారు. బీచ్ల వద్ద ఎవరు కూడా ఈతకు వెళ్ళొద్దు, కనీసం పరిసర ప్రాంతాలకు కూడా వెళ్ళొద్దని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఏ సమయంలో ఎలాంటి విపత్తులు ఎదురైనా కూడా దాన్ని ఫేస్ చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈరోజు మంత్రి నారాయణ కూడా ఇక్కడ రావడం జరిగింది. కలెక్టర్ తోటి అలాగే ఇతర అధికారులందరితో కూడా ఆయన సమీక్షలు నిర్వహించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రెడీ చేశారు. ఎక్కడైతే ఇబ్బందికరంగా ఉంటుందో, లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో, ప్రజలు ఎవరైనా ఇబ్బంది పడితే ఇమీడియట్గా వాళ్ళని అక్కడ పంపించేందుకు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. కాలువలు అన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. నదుల్లో అంతా కూడా నీటి ప్రవాహం పెరిగింది. కాలువలు, వాగులు, వంకలు ఇవన్నీ కూడా పొంగి పొర్లటం కారణంగా చాలా ప్రాంతాల్లో రాకపోకలకి తీవ్ర అంతరాయం ఏర్పడింది. సైదాపురం, పొదలకూరు మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరికొండపాడు, ఉదయగిరి నియోజకవర్గంలోని పలు గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. అలాగే నాయుడుపేట, సులూరుపేట ప్రాంతాల్లో కూడా వాగులు, వంకరలు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాలకి రాకపోకలు కట్టయ్యాయి. మొత్తం మీద ఈ స్వర్ణముఖి నది, పెన్నా నదితో పాటు స్వర్ణముఖి, కైవల్య, కాళంగి నదులు, ఈ 4 నదులు కూడా ప్రవాహం ఉధృతంగా ఉంది. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరితోటి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఆయా గ్రామాల్లో ఆ ప్రజల్ని అప్రమత్తం చేశారు. ఎవరో కూడా నదులు ఒడ్డుకు వెళ్ళొద్దని, చేపల వేటలు, ఈతకు వెళ్ళొద్దని చెప్పడం జరిగింది. చాలా గ్రామాల్లో డప్పు కూడా మోగించి మొత్తం కూడా దండోరా వేయటం జరిగింది. ఇప్పుడు సోమశిలలో అయితే ప్రస్తుతం దాని కెపాసిటీ 78 టీఎంసీలు, 70 టీఎంసీల వరకు కూడా వాటర్ నిల్వ చేశారు. ఇంకా కొంచెం తగ్గిస్తున్నారు. ఎందుకంటే పై ఎత్తు నుంచి ఒక్కసారిగా 2 లక్షల నుంచి 4 లక్షల క్యూసెక్కుల వాటర్ వచ్చి చేరే అవకాశాలు ఉన్నాయి. ఒక్కసారిగా దాన్ని కిందకు వదిలితే ఇబ్బంది కాబట్టి ప్రస్తుతం 20,000 క్యూసెక్కుల వాటర్ వస్తూ ఉంది. డ్యాంలో 70 టీఎంసీల వాటర్ ఉంది. 78 టీఎంసీలు దాని కెపాసిటీ. 35,000 టీఎంసీల వరకు బయటకు వదులుతున్నారు, రిలీజ్ చేస్తున్నారు. దీన్ని చాలా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు పర్యవేక్షించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కండలేరు డ్యాంలో కూడా, ఇది ఒక ఆసియాలోనే అతిపెద్ద కట్టడం, నిర్మాణం అది. కండలేరు డ్యామ్ వద్ద కూడా 68 టీఎంసీలు దాని పూర్తి కెపాసిటీ. దాదాపు 59 టీఎంసీలకు పైగా వాటర్ నిల్వ చేశారు. పై ఎత్తు నుంచి వస్తున్నటువంటి వరద నీటిని ఎప్పటికప్పుడు కిందకు పంపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చెరువులన్నీ కూడా నిండుకొండల్లాగా మారాయి. నెల్లూరు జిల్లాలో ప్రధానంగా గొలుసు కట్టు చెరువులు ఎక్కువగా ఉంటాయి. ఒక చెరువు తెగితే ఆ చెరువు ఇంకొక చెరువు మీదకి ఆ నీళ్ళంతా వచ్చి పడి అది కూడా తెగిపోయి మళ్ళీ అలా వరుసగా గొలుసు కట్టులాగా తెగిపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో చెరువుల్లో కూడా వాటర్ని దాదాపు 50% మాత్రమే అక్కడ నిల్వ చేయడం జరిగింది. ఈ వర్షాల రాకతోటి అన్నదాతల్లో ఆనందం నెలకొంది. వచ్చే ఏడాది, ఈ ఏడాది లేట్ ఖరీఫ్, లేట్ రబీలో 2 వరి పంటలు 2 సార్లు సాగు చేసుకున్నాం, 2 పంటలు సాగు చేశాం అని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది, రాబోయే ఏడాది కూడా లేట్ ఖరీఫ్, లేట్ రబీలో కూడా 2 పంటలు పండుతాయని చెప్పి రైతులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించి మంత్రి నారాయణ ఎప్పటికప్పుడు, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడుతూ ఎక్కడా కూడా మెయిన్ ప్రధానంగా చెరువులకు డ్యామేజ్ జరిగితే ఆ వాటర్ అంతా వచ్చి విజయవాడ, చెన్నై, విజయవాడ, తిరుపతి ఆ రైల్వే లైన్కి, ఆ లైన్ మీద పడే అవకాశాలు ఉన్నాయి. గతంలో అనేక సందర్భాల్లో ఇలాంటి సంఘటనలు జరిగాయి. అవన్నీ కూడా ఒకసారి పరిశీలిస్తున్నారు. ఏ ప్రాంతాల్లో ఇవి ఇలా జరిగింది, ఆ ప్రాంతాల్లో మళ్ళీ అలాంటి పొరపాట్లు జరగకుండా ఏం చర్యలు తీసుకోవాలనే దానిపైన ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద రైల్వే కట్టగానే, అలాగే జాతీయ రహదారి, కలకత్తా చెన్నై జాతీయ రహదారి ఉంది. ఇక్కడ ఎక్కడా కూడా దానికి గండిపడకుండా, ఎలాంటి ఇబ్బందులు రాకుండా కూడా దాన్ని కూడా పర్యవేక్షిస్తున్నారు. అధికారులందరూ కూడా ఒకటే చెప్తున్నారు. మంత్రి నారాయణ అలాగే కలెక్టర్ హిమాంశు శుక్లా వీళ్ళంతా ఒకటే చెప్తున్నారు. ఎలాంటి విపత్తు వచ్చినా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పుకొస్తున్నారు. ఇదే పరిస్థితి.